మరి రావాలిగా ఇంకా మా ఓటు కూడా ఎప్పుడు ఆగమ్మా ఆగమ్మా ఎందుకు అవసరం బ్రదర్ మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నాతో మాట్లాడుతున్నాం పాస్ కొంచెం ప్లీజ్. రైట్, థ్యాంక్స్ అవ్వ. బస్ నైతికత అరే వద్దా ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్రరెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు నేను మా స్వగ్రామం ఈళ్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కోరుతూ ఉన్నారు, రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన ప్రభుత్వం వచ్చింది, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తుందని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలు పూర్తిగా నమ్మిండ్రు. 6 గ్యారంటీలు కూడా పూర్తిగా నమ్మిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఒక దృక్పథం, ఒక సంకల్పం, ఒక అభిమానం ఇవాళ దేశ ప్రజలకు వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అడుగుతూ ఉన్నారు, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఒక సమగ్రతంగా కాపాడాలంటే, సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ దేశంలో నెలకొల్పాలంటే దానికి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఇవాళ దేశం విచ్ఛిన్నకర శక్తుల్లో ఒక పార్టీ రాజ్యం మేలుతూ ఉంది. ఇవాళ చూడండి, దేశ భవిష్యత్ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టి ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని, గుజరాత్కి సంబంధించిన ఆర్థిక నేరగాళ్లను ఇలా 32 మంది ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారంటే ఈ దేశంలో 28 మంది గుజరాత్కి సంబంధించిన ప్రజాస్వామ్య ముసుగులో ఈ దేశాన్ని దోపిడి గురైంది. కాబట్టి ఇవాళ కొందరు తెలిసి తెలియక చేసిన తప్పులను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎక్కడికక్కడ ఎండగట్టిండు. కాబట్టి ఇవాళ పేద ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపోయారు, ధనవంతులంతా ఇవాళ దాన్ని చెక్ పెట్టడానికే ఈ యొక్క ప్రజలందరూ కూడా సంసిద్ధులు అయి ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మా పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రరెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు యువకులు, ప్రతి ఒక్కరు రైతులు అందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ అభ్యర్థి, చక్కటి అభ్యర్థి అని చెప్పి అందరూ ధృవీకరిస్తున్నారు. భారీ ఎత్తున ఓట్లు వేస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో కూడా వంశీచంద్రరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా, ఈ రాష్ట్రం మొత్తం దోపిడి గురైంది. కాబట్టి ఒక నియంత్రిత పాలన, కుటుంబ పాలన కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ చూడు, బతుకమ్మ ఆడే నారిమణి ఇవాళ జైల్లో పాలైందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత దోషిరు, ఎంత దాచుకున్నారని. బతుకమ్మ ముసుగులో ఏం దోషిందనేది అందరికి తేటతెల్లైంది. ఈ ఎన్నికల తర్వాత కూడా కొంగ జపం చేస్తున్న కేసీఆర్ పని కూడా జరుగుతూ ఉంది. అంటే ఒక సిస్టమ్, అధికారం ఇచ్చారు, ప్రజలు అధికారం ఇచ్చారు. మన నాయకుడు, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు, వారు ఒకే పరిపాలన అందించాలి, నిస్వార్థంగా పరిపాలన అందించాలి, కుటుంబ పాలన లేకుండా, ఎక్కడ నియంత్రిత పాలన లేకుండా, గడీల పాలన లేకుండా ప్రజలు నచ్చే విధంగా పరిపాలన కొనసాగించాలనేదే ఇవాళ ఆయన యొక్క ధ్యేయం. ఒక పేదింటి రైతు బిడ్డ, నేను కూడా ఒక పేదింటి, అతి పేదింటి బిడ్డను ఎమ్మెల్యేనైనంటే అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశం ఈరోజు. కాబట్టి దాన్ని ఒమ్ము చేయకుండా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సబండ జాతిని, ఇక రైతులను కానీ, ఉద్యోగస్తులను కానీ, యువకులను కానీ, పేద ప్రజలను కానీ ఇవాళ అత్యంత సంక్షేమం, అభివృద్ధి కొనసాగించబోతున్నాం. మేమంతా కంకణబద్ధులమై నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కంకణం కట్టుకుంటూ, రాహుల్ గాంధీ కూడా అదే కంకణం కట్టుకుంటూ, మేము కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా కంకణబద్ధులమై కాంగ్రెస్ పార్టీ
ముందుకు తీసుకుపోతుంది. ఏదేమైనా ఈ దేశం ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ దేశం ఆర్థికంగా ఎదగాలన్నా, ఈ దేశంలో సమసమాజ స్థాపన కావాలన్నా, ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్పాలన్నా కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ కాబట్టి ఇలా ప్రజలు 10 ఏళ్ళు చూసారు కాబట్టి పూరా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు.